ప్రజా సంక్షేమంలో పాలు పంచుకున్న మహనీయులైన బాబు జగజీవన్ రామ్, జ్యోతిబా పూలే, అంబేద్కర్లు జన్మించిన ఏప్రిల్ మాసాన్ని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహనీయుల మాసంగా జరపాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ టీఎస్ కార్యాలయంలో మహనీయులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దళిత పీడిత జాతుల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతులు ఘనంగా నిర్వహించాలన్నారు. అలాగే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మేడి పాపన్న గారి నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఎంఆర్పీఎస్ దండోర నాయకత్వంలో మహనీయుల ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఈ నెల ఏప్రిల్ 11వ తారీఖు నాడు నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగ సృష్టికర్త మరి స్ఫూర్తి ప్రదాత మహనీయులకు అందరికీ ఈ సమాజంలో ఎస్సీ బీసీ మైనారిటీ పేద వర్గాలకు ఆశాజ్యోతి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలకు ఈ సందర్భంగా మేము నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మహనీయుల మాసాన్ని సామాజిక నేల మాసంగా ప్రకటిస్తుంది. అందులో భాగంగా మరి మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు, మరి మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా ఆదర్శంగా వారి స్ఫూర్తిని, వారి ఆశయాన్ని, లక్ష్యానికి అనుకూలంగా మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి మరి మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారులకు మరి ఈరోజు వారి యొక్క విజయవంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.